అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. ఏపీలో కీలక పరిణామం. జూనియర్ డాక్టర్ల సమ్మెపై చర్చలకు పిలుపునివ్వాలంటూ జగన్ స్పందించడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా అమరావతికి కొత్త గేట్వే, కృష్ణా నదిపై భారీ సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళిక. ఏపీలో 10,000 కోట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు. అదేవిధంగా ఏపీ మాజీ మంత్రి కరుమూరికి షాక్, సెప్టెంబర్ 7 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు, వాతావరణ శాఖ అలర్ట్స్. ఈరోజు ఆగస్టు 25న నేడు బ్యాంకులకు కొన్ని ప్రాంతాల్లో సెలవులైతే ప్రకటించడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల్లో నేడు మార్పు లేదు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దక్షిణ సుడాన్లో యుఎన్ శాంతి బలగాలపై దాడి, భారత్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిరసన, 2 రోజుల వరకు కూడా దీక్ష. హైదరాబాద్లో నేరాలపై పోలీసులు చర్యలు, నర్సింగ్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు. నేడు హైదరాబాద్లో భారీ బిజినెస్ మీటింగ్. ఏఐ చాట్‌జీపీటీ లవర్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా చాట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా యువతపై ప్రభావం పడే అవకాశాలు ఉందని చెప్పి కొన్ని కథనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి మరింత తీవ్రంగా వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి చాలా వరకు కూడా యువత జాగ్రత్త వహించాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలులో దొంగల బీభత్సం, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో 23 తులాల బంగారం చోరీ. తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం, హుండీ ఆదాయం 4.17 కోట్లు. బళ్ళారి చేరుకున్న మంత్రి నారా లోకేష్, 10,000 కోట్ల విండ్ ప్రాజెక్టులపై కీలక కార్యక్రమాలు. హైదరాబాద్లో హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం, కూల్చివేతలకు ముందు నోటిఫికేషన్పై ప్రశ్నలు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో హాస్టల్పై ఆందోళన, భద్రత నిబంధనలు పాటించడం లేదంటూ ఆరోపణలు. శంషాబాద్లో ఘోర ప్రమాదం, లారీ ఢీకొని 24 ఏళ్ల యువకుడు మృతి. ఆపరేషన్ సింధూర్ సైబర్ దాడులపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం. రైల్వేలో కీలక చర్య, స్టేషన్స్లో తాగునీటి ట్యాంకుల శుభ్రతపై ప్రత్యేక డ్రైవ్. భారత రైల్వేలో హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ పనులు కీలక దశకు చేరుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పునీత్తో జైశంకర్ భేటీ, భారత్ రష్యా సంబంధాలపై చర్చలు. అమెరికాలో H-1B వీసా ఫీజుపై భారీ ప్రతిపాదన, భారతీయ ఉద్యోగులపై ప్రభావం. అమెరికా మెయిల్ బ్యాలెట్ నిబంధనలపై ట్రంప్కు సుప్రీంకోర్టు నుంచి కీలక మద్దతు.